మొదలెడదామా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హనుమాన్గా కనిపించబోతున్నాడా? తండ్రి చేయాల్సిన పాత్రను తాను చేయబోతున్నాడా? యూనివర్సల్ ఇమేజ్ ఉన్న ఈ హీరో హనుమాన్గా కనిపించబోయే సినిమా ఏది? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యూనివర్సల్ ఇమేజ్తో దూసుకుపోతున్నాడు. RRRతో అదరగొట్టిన ఈ హీరో వరుసగా పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది. ఇంతకీ అదేంటంటే రామ్ చరణ్ హనుమాన్గా కనిపించబోతున్నాడట. ఇంతకీ ఏ సినిమాలోనో తెలుసా? ఈ మధ్య ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ రిలీజ్ అయింది. సంక్రాంతి బరిలో వచ్చిన హనుమాన్ సినిమా ఏ రేంజ్లో భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ భారీ విజయం సొంతం చేసుకుంది. దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ కూడా సాధించింది మూవీ. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక మనిషికి ఆంజనేయ స్వామి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అదంతా ఫేక్ అని రిలీజ్ తర్వాత తెలిసింది. అయితే మెగాస్టార్ కళ్ళను మాత్రం ఆంజనేయ స్వామి పాత్ర కోసం వాడుకున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు టీం. ఆ సినిమాకు జై హనుమాన్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే హనుమంతుడి పాత్ర ఏ హీరో చేస్తారు అని అంతా చర్చించుకున్నారు. ఫస్ట్ పార్ట్లో హనుమంతుడిని చూపించలేదు, కానీ ప్రీక్వెల్లో మాత్రం తప్పకుండా చూపించాల్సిన పరిస్థితి. గతంలో చిరంజీవి చేస్తాడు అని టాక్ వచ్చింది. ఆ తర్వాత రానా పేరు వినిపించింది. కానీ ఇద్దరు ఇందులో నటించడం లేదని సమాచారం. ఈ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తారని తెలుస్తుంది. హనుమాన్ నిర్మాత చైతన్య ఈ విషయంలో మాట్లాడుతూ హనుమాన్ పాత్రకి ఎవరిని అనుకోలేదు అన్నారు. అయితే తమ మనసులో మాత్రం మెగాస్టార్ చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట. వాళ్ళను కలిసి రిక్వెస్ట్ చేస్తామని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారగా మెగా అభిమానులు ఇది నిజమై చరణ్ కానీ చిరంజీవి కానీ హనుమంతుడి పాత్ర చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరి జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారో చూడాలి. రామ్ చరణ్ అయితే రచ్చరచ్చే అని చెప్పాలి.